విజయవాడ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు వల్లభనేని వంశీ. ఆయన తరపున న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. వంశీ వెన్నుముక నొప్పితో కొన్నాళ్లుగా బాధపడుతున్నట్టు పిటిషన్లో పేర్కొన్నారు. మెడికల్ గ్రౌండ్స్ లో బెయిల్ మంజూరు చేయాలంటూ వినతిని సమర్పించారు. విజయవాడ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు వల్లభనేని వంశీ. ఆయన తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. వంశీ కొన్నాళ్లుగా వెన్నుముక నొప్పితో బాధపడుతున్నట్టుగా పిటిషన్లో పేర్కొన్నారు. వంశీ తరపు న్యాయవాది మెడికల్ గ్రౌండ్స్ లో బెయిల్ ను మంజూరు చేయాలంటూ వినతిని సమర్పించారు. విజయవాడ కోర్టును ఆశ్రయించారు వల్లభనేని వంశీ తరపు న్యాయవాది. విజయవాడ కోర్టులో బెయిల్ పిటిషన్ ను దాఖలు చేశారు. ఆయన తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. వంశీ వెన్నుముక నొప్పితో కొన్నాళ్లుగా బాధపడుతున్న నేపథ్యంలో ఈ అంశాన్ని పిటిషన్లో ప్రధానంగా పేర్కొన్నారు. మెడికల్ గ్రౌండ్స్ లో బెయిల్ ను మంజూరు చేయాలంటూ వంశీ తరపు న్యాయవాది కోర్టును ఆశ్రయించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు, విజయవాడ కోర్టును ఆశ్రయించారు. వంశీ తరపు న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే వంశీ తరపున న్యాయవాదులు ఏసీబీ ఎస్సీ ఎస్టీ కోర్టు సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. ఈ బెయిల్ పిటిషన్ లో ప్రధానంగా ఈ వంశీ సంబంధించి ఏదైతే ఉందో ఎన్నుపూసకి నొప్పి కలుగుతుంది, దీనివల్ల నేను పడుకుంటానికి కొంత ఇబ్బంది కలుగుతుంది కాబట్టి నాకు ప్రత్యేకంగా ఒక మంచం అయితే ఏర్పాటు చేయాలని చెప్పేసి దాంట్లో పేర్కొన్నారు. మరో విధంగా అతనికి కోర్టులో ఏదైతే ఉందో జైల్లో పెట్టే ఫుడ్ తనకి సరిపడలేదు, దీనివల్ల నాకు కొంచెం అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి నాకు ఇంటి నుంచి కూడా ఫుడ్ తెప్పించే విధంగా ఏర్పాటు చేయాలంటూ బెయిల్ పిటిషన్ అయితే వంశీ తరపున న్యాయవాది సత్య పేర్కోవడం జరిగింది. మరో విధంగా చూసుకుంటే ఈ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదు, కావాలనే ఇబ్బంది పెట్టే విధంగా పోలీసులు చేస్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది. సత్యవర్ధన్ ఏదైతే ఉందో గతంలో ఇచ్చిన స్టేట్మెంట్ మేము కూడా ఇప్పుడు ఇచ్చామని చెప్పేసి దేనికి దానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి వంశీ తరపున న్యాయవాది అయితే కోరుతున్నారు. పోలీసులు తనను ఇబ్బంది పెట్టి స్టేట్మెంట్ మార్చే విధంగా చేసే విధంగా పోలీసులు ప్రయత్నిస్తారంటూ స్టేట్మెంట్ లో పేర్కోవడం జరిగింది. ఎవరైతే ఉన్నారో సత్యవర్ధన్ తల్లిని బలవంతంగా పడమట పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఈ సత్యవర్ధన్ కిడ్నాప్ చేపించారంటూ బలవంతంగా కేసు పెట్టించారని చెప్పేసి ఆ స్టేట్మెంట్ లో పేర్కొన్నారు. ఏదేమైనప్పటికీ ఈ కేసు సంబంధించి పోలీసులు తన క్లయింట్ ని అన్యాయంగా ఇరికించారు. సో ఈ అన్నింటినీ కేసు గ్రావిటీని దృష్టిలో పెట్టుకుని బెయిల్ మంజూరు చేసే విధంగా చర్యలు చేపట్టారని చెప్పేసి కోర్టులో అయితే ఎస్సీ ఎస్టీ కోర్టులో సత్యవర్ధన్ అదే ఎవరైతే ఉన్నారో వల్లభనేని వంశీ తరపున న్యాయవాది అయితే పేర్కోవడం జరిగింది. అయితే బెయిల్ పిటిషన్ స్వీకరించింది. ఈ స్వీకరించిన తర్వాత కోర్టు ఎలాంటి తీర్పిస్తుందనేది వేచి చూడాలి. కోర్టు ఎవరైతే ఉన్నారో పబ్లిక్ ప్రాసిక్యూటర్ పిలిచి దీని మీద కౌంటర్ దాఖలు చేయండి అంటే ఇమీడియట్లీ దీని మీద జరిగే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ ఈ కేసు సంబంధించి ఇప్పుడే ఎవరైతే ఉన్నారో వంశీ న్యాయవాది బెయిల్ పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. అలాగే తిరుమలరావు, బెయిల్ పిటిషన్ పై విచారణ ఎప్పుడు జరిగే ఛాన్స్ ఉంది? అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది ప్రెసెంట్? బెయిల్ పిటిషన్ మీద ఎవరైతే ఉన్నారో వల్లభనేని వంశీ న్యాయవాదులు న్యాయమూర్తికి అయితే సమర్పించడం జరిగింది. న్యాయమూర్తి దీన్ని పరిశీలించిన తర్వాత ఎవరైతే ఉన్నారో పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేస్తుంది. ఈ బెయిల్ పిటిషన్ సంబంధించి వీళ్ళు బెయిల్ పిటిషన్ సంబంధించి దీన్ని కౌంటర్ మీరు దాఖలు చేయాలని చెప్పేసి ఆదేశాలు అయితే ఇస్తుంది. ఇప్పుడు వరకైతే అలాంటి ఏం జరగలేదు. మరి కాసేపట్లోనే దీని మీద న్యాయమూర్తి ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ని పిలిచి దీని మీద కౌంటర్ దాఖలు చేయాలంటే ఇమీడియట్ గా దీని మీద ప్రాసెస్ జరిగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి వేచి చూడాలి. మధ్యాహ్నం తర్వాత ఈ ప్రాసెస్ జరుగుతుందా లేకపోతే దీన్ని వాయిదా పెట్టి రేపొద్దున ఏమన్నా కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇస్తుందనేది అయితే చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మరో విధంగా చెప్పుకుంటే వంశీ కస్టడీ పిటిషన్ దాఖలు చేసిన సమయంలో కొంత మిస్టేక్ ఉంది. ఇమీడియట్ గా కస్టడీ పిటిషన్ మార్పులు చేసి దాఖలు చేయాలంటూ ఎవరైతే ఉన్నారో పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోలీసులకి న్యాయమూర్తి చెప్పడం జరిగింది. దీని మీద వెంటనే మార్పులు చేర్పులు చేసి కొద్దిసేపటి క్రితం ఆ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ కస్టడీ పిటిషన్ సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని వంశీ తరపున
న్యాయవాదికి కూడా చెప్పే అవకాశాలు కనిపిస్తుంది. ఇది కస్టడీ పిటిషన్ మీద, ఇది బెయిల్ పిటిషన్ మీద ఇరు వర్గాలను పిలిచి ఇరు వర్గాలకు కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి ఈ రోజు ఆదేశాలు జారీ చేస్తారు, లేకపోతే రేపు ఏమన్నా చెప్తారనేది ప్రతి ఒక్కరికైతే ఎదురు చూస్తున్నారు. మధ్యాహ్నం తర్వాత దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే తిరుమలలో మనం చూసుకుంటే కిడ్నాప్, హత్యాయత్నం సహా పలు సెక్షన్స్ మీద కేసు నమోదు చేశారు వంశీ మీద. అయితే ఆయన ప్రధానంగా హెల్త్ కండిషన్ బాలేదు అని చెప్పేసి ఆ పిటిషన్లో పేర్కొనడం జరిగింది. ఎలా చూడొచ్చు, రిలీఫ్ దొరుకుతుందని మనం అనుకోవచ్చా? అంటే ప్రధానంగా ఈయన ఒకటే చెప్పడం జరిగింది, ఎన్నుపూస నొప్పిగా ఉంది, కొత్త కొన్ని రోజుల నుంచి నేను చాలా ఇబ్బంది పడుతున్నాను, సో నేను పడుకోవడానికి ఇబ్బంది కలుగుతుంది, మంచం ఏర్పాటు చేయండి అని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా ఇతను ఫుడ్, నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, మేజర్ గా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఈ ఫుడ్ కూడా నాకు మార్చాలని చెప్పేసి చెప్తున్నారు. ఈ బెయిల్ వచ్చేంత వరకైనా నాకు అవకాశం కల్పించండి అని చెప్పేసి చెప్తున్నారు. ఈ ఫుడ్ మార్చే అవకాశం అయితే కనిపిస్తుంది, కానీ మంచం మార్చే అవకాశాలు అయితే ఇక్కడ ప్రధానంగా కనిపించట్లేదు. డాక్టర్ సజెషన్స్, అదేవిధంగా డాక్టర్ స్టేట్మెంట్ కూడా తీసుకుని న్యాయమూర్తి దీనికి సంబంధించి జైలు అయితే ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తుంది, కానీ బెయిల్ మాత్రం ఇప్పుడు వచ్చే అవకాశం కనిపిస్తుందని చెప్పేసి కనిపిస్తలేదు అని మనం కొద్దిసేపటి క్రితమే కొంతమంది న్యాయవాదులతో మాట్లాడడం జరిగింది. ఈ స్టేటస్, ఆరోగ్యం, అదేవిధంగా ఫుడ్ సంబంధించి కూడా మార్చే అవకాశం కనిపిస్తుంది, బెయిల్కు అయితే వచ్చే అవకాశం కనిపించట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఇరు వర్గాలను పిలిచి, న్యాయవాదులను పిలిచి వీళ్ళకి సంబంధించిన కౌంటర్ పిటిషన్ కూడా న్యాయమూర్తి దాఖలు చేయమంటుంది. దాఖలు చేసిన తర్వాత మళ్ళీ వాదోపవాదాలు అయితే వినిపిస్తారు. వాదోపవాదాలు వినిపించిన తర్వాత దాని మీద గ్రావిటీ ఎంత ఉందని చెప్పేసి న్యాయమూర్తి స్వీకరించి తర్వాత దాని మీద తీర్పు చెప్పే అవకాశాలు కనిపిస్తాయి. ఈ మధ్య ఇదంతా ఓవరాల్ గా నెక్స్ట్ వీక్ ఇప్పుడు చర్చ, వాదోపవాదాలు జరిగి నెక్స్ట్ వీక్ ఏదైనా దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది, కానీ ఈ వారం మాత్రం బెయిల్ వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు అని చెప్పేసి కొంతమంది న్యాయవాదులు అయితే మనతో మాట్లాడడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ తిరుమలరావు.